హాయ్ అండి. ఈ కాయలేంటో చూసారండి, గుర్తుపట్టారా? మీకు తెలుసుంటే కామెంట్ పెట్టండి. ఇవి చూడడానికి సేమ్ అంజీర్ పండ్లు మారినే ఉంటాయి. ఇది బాగా మాగిందంటే అంజీర్ పండ్లు మారినే ఉంటాయి, కానీ ఇది అంజీర్ పండ్లు కాదనమాట. వీటిని అరటికాయలు అంటారనమాట. ఇవి నేను మీకు ఫ్రై చేసి చూపిస్తానండి ఎలా చేయాలో. వీటిని ఒక 2 times మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని మనం 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి, అవన్నీ కూడా పైన తేలుతాయి అన్నమాట. అప్పుడు అవన్నీ కూడా మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా 4గా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని ఒక 4-5 times మంచిగా శుభ్రంగా నీళ్ళు వంపి మళ్ళీ వాటర్ వేసుకొని ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఆ విత్తులన్నీ కూడా మనకి సపరేట్ అవుతాయి, కొంతవరకైతే పోతాయి. ఇవి మనకి టేస్ట్ ఒగురుగా ఉంటాయి అన్నమాట. చూసారండి విత్తులు ఎలా వచ్చాయో. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట, చాలా టైం తీసుకోదు. ఇలా మంచిగా కలబెట్టుకొని ఇలా ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా చూడండి ఉడికింది కదండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీ పౌడర్కి మిర్చి, పల్లీలు బాణలీలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకొని పొడి కొట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలీలోకి పోపు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ప్లస్ మనం బాయిల్ చేసి వంపేసిన అరటికాయలను వేసి కలబెట్టుకోవాలి. ఈ ఆయిల్లోనే ఒక 2-3 minutes మంచిగా కలుపుకోవాలి. ఇది మనకి టేస్ట్ ఒగురుగా ఉంటుందన్నమాట. మనం వంపేసాం కదా, అందులో కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఇటు చూసుకొని మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం పొడిగొట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకొని మిర్చి పల్లీ పౌడరు బరుగ్గా కొట్టుకోవాలన్నమాట. మరీ నున్నగా కొట్టుకోకూడదు, బరగ్గా ఉంటే బాగుంటుంది. ఇలా వేసి కలుపుకోవాలి, అంతే అండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.